హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీరు టైటిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా, ఫేస్ క్లీనప్ ఇంట్లోనే చేసుకోవడము ఎలా అనేది నేను ఈజీ స్టెప్స్లో చూపిస్తాను. మీ టైం అయితే ఎక్కువ ఏం తీసుకోను. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి చేస్తున్నాను ఈ స్టెప్స్. చాలా ఈజీ ఉంటుంది. అండ్ దీనికి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కావాలి. నేనైతే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము పోర్స్ అనేది ఓపెన్ చేయాలంటే ఫేస్కి హీట్ కావాలన్నమాట. హీట్ కావాలంటే నేనైతే ఇక్కడ ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, వేపరైజర్ అనేది. ఇది జనరల్గా మనకి ఎప్పుడైనా వర్షం పట్టినప్పుడు మనం ఆవిరి తీసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర కానీ ఈ ప్రోడక్ట్ కానీ లేకపోతే అప్పుడు మీరు నార్మల్గా ఏదైనా చిన్న టవల్ తీసుకొని హాట్ వాటర్లో ముంచి, అంటే కొద్దిగా మరీ హాట్ కాదు, కొద్దిగా హాట్గా ఉండే వాటర్ తీసుకొని అందులో ముంచి ఫేస్ పైన పెట్టేసుకోండి. అలా కొద్దిసేపు ఉంచుకుంటే ఆటోమేటిక్గా పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మనము బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయాలి. దానికైతే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 years అయిందనమాట. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. జనరల్గా మనం పార్లర్కి వెళ్తే మనకి ఒక చిన్న టూల్ తీసుకొని తీస్తూ ఉంటారు కదా, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దాని బదులు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సక్ చేయడానికి ఇది వచ్చేసి ఇట్లా పెట్టంగానే ఆటోమేటిక్గా ఇట్లా సక్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎస్పెషలీ కింద నోస్ కింద ఉంటుంది కదా, అక్కడ పక్కా చేయండి. అక్కడే ఎక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక కొద్దిసేపు మీకు తెలుస్తుంది అనమాట, ఓకే వచ్చేసినాయి అనేసి. చూడండి ఎంత డర్ట్ ఉందో. నేను ఆల్మోస్ట్ చేయక ఒక 4-5 months అవుతుంది, అందుకే అంత డర్ట్ వచ్చింది. నార్మల్గా కూడా అంత డర్ట్ కూడా రాదు జనరల్గా మీరు ప్రతి మంత్ గానే చేసుకుంటే. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ పోర్స్ అనేది ఇప్పుడు క్లోజ్ చేయాలన్నమాట. ఈ స్టెప్ కంపల్సరీ మీరు మిస్ కాకుండా చేయాలి. అండ్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని అది ఏదైనా క్లాత్లో పెట్టేసుకొని తర్వాత ఫేస్ మొత్తం చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మంచిగా ఫేస్కి మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక కాటన్ బాల్ తీసుకొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ పెట్టేసుకొని మంచిగా ఫేస్ క్లీన్ చేసేసుకోండి. సో ఏదైనా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అక్కడక్కడ ఉంటే పోతుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన స్టెప్ ఏంటంటే మంచిగా ఫేస్కి ఫేస్ ప్యాక్ పెట్టేసుకోవాలి. అండ్ మీకు ఇష్టం వచ్చిన ఫేస్ ప్యాక్ పెట్టుకోండి. నేనైతే సున్నిపిండి యూజ్ చేస్తున్నాను. డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. ఈ స్టెప్స్ అన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం ఓపెన్ చేసాం కదా అవన్నీ క్లోజ్ అవ్వడానికి. ఒకవేళ మనం క్లోజ్ చేయకపోతే లోపల గుంతలాగా పడిపోయి చాలా చండాలంగా కనిపిస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఈ స్టెప్స్ అన్నీ చేస్తున్నాము. ఇవి పక్కా చేయాల్సిందే. సో దాని తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ పూసుకోవాలి. ఇవన్నీ మనం ఎందుకు చేసుకోవడం, పార్లర్కి వెళ్తే వాళ్ళే చేస్తారు కదా అని అనుకోవచ్చు మీరు. సో మీరు పార్లర్కి వెళ్తే మీరు చూస్తే మాత్రం వాళ్ళు ఐస్ క్యూబ్ ఏం యూజ్ చేయరు. వాళ్ళు మీరు తీసుకున్నంత కేర్ అయితే మీరు ఫేస్ గురించి వాళ్ళు తీసుకోరు అనమాట. ఏదో అలా చేసేసి వదిలేస్తారు. బట్ మీరైతే పక్కా ఈ స్టెప్స్ అన్నీ యూజ్ చేయాల్సిందే, లేకపోతే మీ ఫేసే పాడైపోతుంది కదా. సో అందుకనే పక్కా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ పక్కా ఫాలో అవ్వండి. పక్కా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది అండ్ మనీ కూడా బాగా సేవ్ అయ్యాయి అనమాట. మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. సో మీకు గన నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.